శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. అరకెపూడి గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడిపై కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పటికే ఓ కేసులో అరకెపూడి గాంధీ బెయిల్ తీసుకున్నారు. తాజాగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. పార్టీలో ఒక జూనియర్ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాషలాడినటువంటి విధానం, నీ ఇంటికి వస్తా అంటే అర్థం ఏమిటి? నీ ఇంటికి వస్తా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. చందు, అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే వాడివేడిగా సాగుతున్నాయనే చెప్పాలి. ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి మరియు అరకెపూడి గాంధీ ఇరు ఎమ్మెల్యేల మధ్యలో భీకర పోరు అయితే కొనసాగుతుంది. అయితే గత వారం రోజుల నుండి ఎక్కడ చూసినా అరకెపూడి గాంధీ అండ్ అనదర్ వన్ పాడి కౌశిక్ రెడ్డి మధ్యలో జరుగుతున్నటువంటి వివాదంలో మొన్న అరకెపూడి గాంధీ ఇంటికి వెళ్తానంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యానాలకు అయితే అరకెపూడి గాంధీ ఇంటికి వెళ్ళేసి ఆ బీఆర్ఎస్ కండువ కప్పేసి అక్కడ ఆ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాను, అరకెపూడి గాంధీని తీసుకొని తెలంగాణ భవన్కు తీసుకొని వస్తాను అన్న నేపథ్యంలో అరకెపూడి గాంధీ కూడా అంతే ఘాటుగా సమాధానం ఇస్తూ ఖచ్చితంగా ఇంటి వద్దే ఉన్నాను రమ్మంటూ సవాల్ కూడా విసిరారు అరకెపూడి గాంధీ. అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసిన అనంతరం ఒక ప్రకటన కూడా చేశారు. హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు, లేదంటే నీ ఇంటికి వచ్చేవాని అంటూ అయితే ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో అరకెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి ఈ యొక్క పాడి కౌశిక్ ఇంటికి రావడం జరిగింది. పాడి కౌశిక్ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కోడిగుడ్లు మరియు టమాటాలతోని విధంగా పాడి కౌశిక్ ఇంటి పైన దాడికి దిగిన నేపథ్యంలో అయితే పాడి కౌశిక్ రెడ్డి ఈ యొక్క గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన క్రమం లోపలనే ఆ కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో కేసు పైన ఇంతవరకే బెయిల్ తీసుకున్నటువంటి గాంధీ ఇప్పుడు కొత్తగా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. అతనితో పాటు గాంధీతో పాటు తన సోదరుని కుమారుడి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా తనతో పాటు ఉన్నటువంటి ఈ ఇద్దరు కౌన్సిలర్ల పైన కూడా కేసును నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ తరుణంలో చూసుకుంటే కనుక ఇప్పుడు హాట్గా సాగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ పరిణామం లోపల కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో మరింత రాజకీయం రసవత్తంగా సాగిందని చెప్పాలి. చంద్ర, ఇప్పటికే ఒక కేసుకి సంబంధించి బెయిల్ తీసుకున్నారు. మరి ప్రస్తుతం ఈ ఒక రకంగా ఉచ్చు బిగిస్తున్నట్టు మనం అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఇంతకుముందే అతని పైన నమోదైన కేసులో బెయిల్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అతని అనుచరులు అండ్ అనదర్ వన్ తన సోదరుని కుమారుడు పైన కూడా హత్యాయత్నం కేసునైతే పోలీసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరంగా తనతో పాటు ఉన్న ఇద్దరు కౌన్సిలర్ల పైన కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ టోటల్ వ్యవహారం చూసుకుంటే కనుక అయితే అరకెపూడి గాంధీకి అయితే ఈ యొక్క ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలి. కాబట్టి నిన్న కూడా ఛాలెంజ్ అనంతరం నిన్న కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే అరకెపూడి గాంధీ ఇంటికి వస్తాడనే క్రమం లోపల పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయి. ఎక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా చూడాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా నిన్న బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ఏ విధమైన లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా అరకెపూడి గాంధీ నివాసం వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నటువంటి ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున అయితే పోలీసులు బందోబస్తు నిర్వహించి వాళ్ళ ఇరు వర్గాలను కూడా ఎవరిని కూడా రాజకీయ నాయకులు ఇరు వర్గాలు ఒకరి ఇంటికి ఒకరు పోకుండా గిట పోలీసులు మొత్తం టోటల్గా కూడా భారీ బందోబస్తు చేసేసి వాళ్ళని హౌస్ అరెస్ట్లో ఉంచడం జరిగింది. నిన్న సాయంత్రం ఇరు వర్గాలను చూసుకుంటే ఒకవేళ అరకెపూడి గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించారు. అదేవిధంగా పాడి కౌశిక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం
ఆ వ్యవహారం మొత్తం సంసిపోతుంది అన్న తరుణం లోపల ఇప్పుడైతే కొత్తగా ఈ యొక్క గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఈ యొక్క అరికపూడి గాంధీ ఎమ్మెల్యే పైన అయితే హత్యాయత్నం కేసుని నమోదు చేశారు. నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడంతో తీవ్ర రాజకీయం లోపల తీవ్ర సంచలనం అయితే రేగుతుందని చెప్పాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.